కడప జిల్లాలో జమ్మలమడుగులో ఉన్నటువంటి లింగాయపాలెంలో ఉన్నటువంటి భారతీయ సిమెంట్ ప్లాంట్ కార్యకలాపాలను అడ్డుకుంటున్నారు. కొంతమంది ప్రైవేట్ కార్మికుల్ని తొలగించారు. దాంట్లో భాగంగా వీళ్ళు వెళ్ళేసి దాదాపు లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేతో కలిసి ఒక 10-15 ట్రాక్టర్లు అక్కడికి వచ్చి పెట్టి కార్యకలాపాలని ఆపేస్తున్నారు. ఆ రోడ్డుకి అడ్డంగా ఇటు ప్లాంట్లోంచి బయటకు వచ్చేది ఇటు ఏదీ లేకుండా లోపలికి ఎటువంటి ముడిసరుకుని తీసుకోనివ్వకుండా ఆపుతున్నారు. ఇది ఒక దాదాపు వాళ్ళతో కాకుండా ఒక 100 మందిని జనాలు తీసుకొచ్చేసి అక్కడ కూర్చొని కార్యక్రమం టోటల్గా ఆపేస్తున్నారు. ప్లాంట్లో ఎటువంటి కార్యక్రమాలు జరగకూడదు అనే ఉద్దేశంతో ఇది చేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆర్థిక మూలాలు దెబ్బకొట్టాలనే ఉద్దేశంతోనే ఇలాంటి చేస్తున్నారు. ఈలో జగన్మోహన్ రెడ్డి ఇది జమ్మలమడుగులో ఉంది. ఆయనకి సొంత జిల్లా. రెండోది అనుకుంటే ఆయనకు ఒక 500 మంది అయినా వచ్చి అక్కడికి పోయి నిలబడగలుగుతారు. కానీ అలాంటి పని చేయకుండా సంస్థ హైకోర్టు మెట్లెక్కింది. హైకోర్టు వీళ్ళకే కరెక్ట్గానే ఒక ముట్టికాయ వేసింది. చూడండి ఏం చెప్పిందంటే భారత సిమెంట్ అడ్డుకోవద్దని హైకోర్టు స్పష్టమైన ఆదేశం చేసింది. రెండోది వచ్చి భారతీయ సిమెంట్ వ్యాపార కలాపాలను అడ్డుకోవద్దు, శాంతి భద్రతలను ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, పోలీసులు చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి, ఎవరైనా సరే ప్లాంట్కి అడ్డంకులు కలిగిస్తే చట్టబద్ధమైన చర్యలు తీసుకోండి. రెండోది వచ్చేసి పోలీసుల కంపెనీ ప్రాంగణంలో ఎలాంటి శాంతి భద్రత సమస్య కలిగించినా కార్యకలాపాలు బలవంతంగా అడ్డంకులు వచ్చినా తప్పనిసరిగా చర్యలు తీసుకోండి. 2007లో ఈ సంస్థ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా సరే పన్నుల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి 7,300 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. దేశం మొత్తం ఆర్థిక పారిశ్రామిక శాంతియుతంగా అవసరం. అంటే ఇది శాంతియుత అవసరం. పారిశ్రామికవేత్తలు వాళ్ళేం రాజకీయ నాయకులు కాదు. రాష్ట్రానికి ఖజానా వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు రాజకీయంగా రంగు పూసేసి వీళ్ళు ఏంటంటే ఎంతోమంది ఉద్యోగస్తులు ఉంటారు అక్కడ, వాళ్ళందరూ కూడా ఈ విధంగా రాజకీయంగా రంగు పోయటం వల్ల వాళ్ళకు కూడా ప్రాబ్లమే. వీళ్ళకేం ప్రాబ్లం ఉండదు. వీళ్ళు రాజకీయం వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. సంస్థ ఏదైనా ప్రాబ్లం పడిందంటే అక్కడున్న ఎంప్లాయర్స్కి ప్రాబ్లం. రెండోది వచ్చేసి పారిశ్రామిక శాంతి సాధారణ పరిస్థితుల విషయంలో రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 226 ప్రయోగించవచ్చు అని అధికారికంగా కోర్టు స్పష్టం చేసింది. అయితే